అల్లు అర్జున్ గారిని పర్టిక్యులర్‌గా ఎందుకు ఒక్కోసారి ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారంటే, మొన్న మధ్యన ఏదో ఒక టాపిక్ వస్తది. ఇప్పుడు మనం రీసెంట్‌గా చెప్పుకుంటే నేషనల్ అవార్డ్స్. హ్మ్. అంతకుముందు చూసుకుంటే ఆ 42 రూల్సో, 43 రూల్సో ఏదో ఉంది. హ్మ్. దాన్ని పెట్టి కూడా కొంచెం ట్రెండ్ చేశారు. విపరీతమైన నెగెటివ్ అవును. ట్రెండ్స్ చేశారు. పర్టిక్యులర్‌గా ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తది? అంటే సో, ఆ 42 రూల్స్ ఏదో న్యూస్ వచ్చినప్పుడు మేము అఫీషియల్‌గా వాళ్ళ మీద లీగల్‌గానే ఫైల్ చేసాం. హ్మ్. అది నిజం అయ్యుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఇదేంట్రా బాబు అని అనుకుంటాం. సో, అది జరగంది ఆమె నేను ఆ రోజు ఆమెకి ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్ హోస్ట్ వాళ్ళకి మెసేజ్ చేశా డైరెక్ట్‌గా. ఓకే. మెసేజ్ చేసి అసలు మీ ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? అసలు మీ దగ్గర గెస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మీకేమైనా మెయిల్స్ చూపించారా? హ్మ్. అసలేంటి ఈ ప్రూఫ్ అది చెప్పగానే మీరు పబ్లిష్ చేసిన ఎంతవరకు కరెక్టు అంటే, అది కరెక్ట్ కాదు రిమూవ్ చేయండి అంటే, ఆ హోస్ట్ నాతో చెప్పిన మాటేంటో తెలుసా అండి? హ్మ్. తీస్తాను మీరు నాకు అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇస్తే తీస్తాను అన్నారు. ఓహ్ మై గాడ్! నేను నా మెసేజ్ చూపిస్తాను మీకు. అల్లు ఓకే. అర్జున్ ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి నువ్వు అసలు పెట్టిన దానికి అసలు సంబంధం లేదు. ఆమె ఏదేదో మాట్లాడింది నువ్వు అది అప్‌లోడ్ చేసావు. కరెక్ట్ హ్మ్. కాదంటే ఇంటర్వ్యూ ఇస్తే నేను తీసేస్తాను. ఓహో! వెంటనే మేము లీగల్‌గెళ్ళాం. అదో కైండ్ ఆఫ్ లీగల్‌గెళ్తే బ్లాక్‌మెయిలింగ్ ఆ! అంటారు. ఇంటర్వ్యూ గురించి అవన్నీ ఇంటర్వ్యూ గురించి లేదా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలీదు. ఓకే. సో, లీగల్‌గెళ్ళేసరికి కట్ చేసి 2 రోజులు అపాలజీస్ చెప్పి, ఆ వీడియో అపాలజీ. రిమూవ్ చేసి అన్నీ జరిగింది. నిజమైతే అసలు అంతవరకు రాదు గదా! రివర్స్‌లో ఆళ్ళు కూడా కౌంటర్ అదే. ఏసి అదే. అన్నీ జేస్తారు. దట్టు గూడా ఈ వెబ్‌సైట్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎవరి మీద రాస్తే హిట్స్ ఎక్కువొస్తాయో అటే ఎళ్తదని మీకు తెలీదు కాదు. సామెత ఆ! కూడా ఉంది. ఆహా! ఆ! పండ్లున్న చెట్టుకి రాళ్ళ అంతే. దెబ్బలు. యాహ్! ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అయ్యారండి? అస్సలు ఆయన పట్టించుకోరేమి? నవ్వేసి వదిలేస్తారండి. ఓకే. ఆయన దగ్గరుండే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏదో రాసారు. లైట్ తీసుకో. మనం చేయాల్సిన పనులు, కొట్టాల్సినవి చాలా ఉన్నాయి. హ్మ్. వీటి గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసి నేను చెప్పినప్పుడు గూడా శరత్ వదిలేసేయి, తీసేసేయి అన్నారు. బట్ నాకు అది ఏంటి ఎవడెవడో వాగడం ఏంటి? కోపమొచ్చి నేను వాసు గారి దగ్గరికెళ్ళి, సార్ ఇది మనం లీగల్‌గెళ్దాము. కరెక్ట్ కాదు అని ఆయన చెప్తే ఆయన గూడా హ్మ్. వెంటనే మందు లాయర్స్‌తో మాట్లాడి లీగల్‌గెళ్ళడం జరిగింది. ఓకే. ఆయనసలు పట్టించుకోరు. ఆయన మా అంతకుముందు ఎప్పుడో ఒక డైలాగ్ కూడా చెప్పారు. నా మీద ఎంత నెగెటివిటీ ఉన్నా నాలో ఉన్న పాజిటివిటీ అన్నిటిని జయిస్తది అంతే. అని ఏదో చెప్పారు. హ్మ్. చాలా ఇన్‌స్పైరింగ్ ఉంది.